బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. స్టెర్లింగ్ లో జరిగిన ఈ వేడుకలకు 1000 మందికి పైగా హాజరయ్యారు. ప్రముఖ గాయని శ్రీమతి సునీత గారితో వర్ణం బ్యాండ్ వారు సంగీత విభావరి యువతను చిన్నారులను ఉర్రూతలూగించింది. శ్రీమతి సాయికాంత గారి దీపావళి ప్రత్యేక గీతం మహిళలు పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. ఇక సంస్థ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పండుగ దుస్తుల్లో చిన్నారులు మనదైన చీరకట్టులో మహిళలు విచ్చేసి ఎంతో సందడి చేశారు. విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభమై చిన్నారుల సాంప్రదాయ నృత్య కళాభినయంతో కొనసాగిన ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు అతిథులు సంగీత తార తోరణంతో ఆనాటి ఆపాట మధురాలను ఆలకిస్తూ యువత ఉత్సాహ కేరింతల మధ్య సాగింది. ఇక పసందైన తెలుగుంటి భక్తజనంతో సుమారు రాత్రి 1 గంట వరకు కోలాహలంగా సాగింది. 3 దశాబ్దాలుగా తెలుగు వారిని అలరిస్తున్న గాయని శ్రీమతి సునీత గారిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులతో పాటు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, తానా ఆట నాయకులు, ఇతరులు పాల్గొన్నారు. అత్యంత కీలకమైన నేత రాహుల్ గాంధీ దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాలు, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములతో ఆయన నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిల పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వంపై విస్తృత చర్చ అయితే సాగుతోంది. రాహుల్ గాంధీపై తరచుగా వినిపించే విమర్శల్లో ప్రధానమైనది పార్ట్ టైం పొలిటీషియన్. ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా కనిపించడం, ఆ తర్వాత సుదీర్ఘ విదేశీ పర్యటనలకు లేదా విరామాలకు వెళ్లడం రాహుల్ కు అలవాటు, పరిపాటు. ఇక ఇది పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయిందని చెప్పాలి. ఆయన కమిట్మెంట్ పై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఆయన తన శైలిని, వ్యూహాలను మార్చుకోగలిగితేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలుగుతుంది. లేదంటే ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే ముద్ర చెరిగిపోవడం చాలా కష్టమే అనే మాట వినిపిస్తోంది. ఇటీవలే టాలీవుడ్ కు పరిచయమైన అందమైన హీరోయిన్స్ లో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాతోనే తన అందం, నటన, డాన్సులతో అందరినీ ఆకట్టుకుంటోంది. అయినా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ చేస్తే అది కూడా ఫ్లాప్ అయి కూర్చుంది. మొదటి 2 సినిమాలు వరుస ఫ్లాప్స్ గా నిలవడంతో భాగ్యశ్రీ తన తర్వాతి సినిమాపై అంచనాలు పెట్టుకుంది. తాజాగా కాంతా సినిమా రిలీజ్ అవగా ఆంధ్ర కింగ్ తాలూకా ఈ నెలాఖరుకి రిలీజ్ కాబోతోంది. కాంతా మూవీకి ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. కాంతా బ్లాక్ బస్టర్ అవుతుందని భాగ్యశ్రీ పెట్టుకున్న ఆశలు ఈ సినిమాతో కూడా తీరేలా కనిపించడం లేదు. ఇక దీంతో భాగ్యశ్రీ తన ఆశలన్నిటినీ ఆ తర్వాత రానున్న రామ్ సినిమాపైనే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వరుస సక్సెస్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. బోయపాటి బాలయ్య కాంబోలో సినిమా కావడంతో పాటు అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కావడంతో అఖండ 2 పై ముందు నుంచి మంచి క్రేజ్ ఉంది. డిసెంబర్ 5న అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ తాండవంను ముంబైలో లాంచ్ చేసి నార్త్ మీడియాను అట్రాక్ట్ చేసిన మేకర్స్ ఇప్పుడు మరో బోల్డ్ స్టెప్ వేయనున్నారు. అఖండ 2 సినిమాను 2D వర్షన్ తో పాటు 3D వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక అంతేకాదు, ప్రసాద్ ఐమాక్స్ లో అప్గ్రేడ్ చేసిన కొన్ని విజువల్స్ ను మీడియాకు చూపించగా వారి నుంచి క్వాలిటీ విషయంలో డైరెక్టర్ విజన్ పట్ల మంచి ప్రశంసలు వచ్చినట్టు తెలుస్తోంది.